పేరు రోహిణి కుమార్ అండి. అంటే ముందు నేను చాలా సార్లు జాతకాలు చేయించుకున్నాను, వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను, నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. 10 రోజులు రమ్మన్నారు. వచ్చిన తర్వాత నా పేరు యొక్క మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు. నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు కూడా ఇచ్చారు. ఆ మంత్రాలు కూడా జపిస్తున్నాను. రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం 7 ముఖాలు రుద్రాక్ష కూడా ఇచ్చారు. ఈ రుద్రాక్ష ధరించాను. ఇప్పుడు నేను ఇది చెప్పిన కోర్సు ప్రకారం ఒక 5 కోర్సులు ఇచ్చారు. నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ అవర్స్ లో రాయమన్నారు. రాస్తున్నాను. ఇప్పుడు రాసిన తర్వాత కూడా అంతకుముందు నేను యాక్చువల్గా ఫైనాన్స్ గా చేసేవాడిని. ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అది చేయడం వల్ల ఇబ్బంది పడతాం, అది ఆపేయమన్నారు. ఉన్నట్టుగా సార్ ఏం చెప్పారు అదే ఫాలో అవుతున్నాం. ఇప్పటికి మంచి జరిగింది. నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ పూలతో గనక అమ్మవారిని మీరు గనక కొలుస్తూ ఉన్నట్లయితే మీకు ఉన్న దిష్టి దోషములన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి తీరుతాయి. సహజంగా ప్రతి మనిషి కూడా దిష్టి దోషముల వల్లే ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ దిష్టి దోషములను తొలగించుకోవాలంటే చక్కగా ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ తంగేడు పువ్వులు మీరు స్వీకరించి దుర్గామ్మ వారిని ఆరాధన చేయండి. దుర్గా అష్టోత్తరముతో తంగేడు పువ్వులతో అమ్మవారి పాదముల దగ్గర పెడుతూ మీరు అష్టోత్తరాన్ని చదువుతూ కుదిరితే మంగళ శుక్రవారములు క్రమం తప్పకుండా ఇలా ఒక 11 లేక 21 మంగళవారములు కానీ 21 శుక్రవారములు కనుక మీరు చేసిన ఎడల మీకు ఉన్న దిష్టి దోషములన్నీ కూడా తొలిగిపోయి అఖండ ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగుతాయి. ఈ పువ్వులని పూజ అయిన తర్వాత చక్కగా ఒక దండలాగా కట్టి మీ గుమ్మానికి వేలాడతీయండి. అలాగే మీ వ్యాపార సంస్థ అయినట్లయితే మీ వ్యాపార సంస్థ టేబుల్ పైన ఒక బుట్ట పెట్టి ఈ పూజ చేసిన పువ్వులను ఆ బుట్టలో పెట్టండి. బొడిలే వరకు ఉంచి తర్వాత ఈ పువ్వులు తీసుకువెళ్ళి పారే వాటర్లో కలపండి. ఇలా గనక మీరు చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి అలాగే మెంటల్ టెన్షన్స్ అన్నీ తగ్గుతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అష్టైశ్వర్యాలు కలిగి తీరుతాయి. చేసి చూడండి, దాని ఫలితం మీకే అర్థమవుతుంది. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.